హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప. నా పేరు శిల్ప అండి. ఇవాళ నుంచి నేను ఒక మంచి పనినైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ మంచి పని చాలామందికి హెల్ప్ అవుతుంది. ఆ మంచి పని ఏంటి, అది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫ్రైడే రోజు పూజ కోసమని పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. నా దగ్గర పూజ సామాన్లు ఇంకా ఉన్నాయి కానీ నేనైతే మాత్రం కొన్నే యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే క్లీన్ చేసుకోవడం కష్టం కదా, సో అందుకని. నాకు చిన్నపిల్లలు ఉన్నారనమాట. సో నేను అవన్నీ తీసి క్లీన్ చేసుకోవడం అనేది నాకు కొంచెం టఫ్ టాస్క్ లాగే అనిపిస్తుంది. అందుకే ఇలాగా కొన్నే పెట్టుకుంటాను. అవన్నీ కూడా నీట్గా ఇలాగ వాష్ చేసుకుంటాను. నార్మల్గా మనం పూజ సామాన్లు క్లీన్ చేస్తాం కదా, మనం పీతాంబరి కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాం. మనం ప్రసాదం పెట్టే బౌల్స్ కానీ అవి ఉంటాయి కదా, వాటిని మోస్ట్లీ చింతపండు అలాంటి వాటితో వాష్ చేసుకోవడం మంచిదండి. ఎందుకు అంటే ఈ పీతాంబరి ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు చాలా కెమికల్స్ యూస్ చేసి ఉంటారనమాట. తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ కెమికల్స్ అనేటివి కంప్లీట్గా అయితే పోవు. లేదు అంటే పీతాంబరితో మీరు క్లీన్ చేసుకున్నా కూడా తర్వాత నార్మల్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అలాంటి వాటితో క్లీన్ చేసుకోండి. ఈరోజు లలితా సహస్రనామాలు చదువుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రసాదంగా పానకం చేస్తున్నాను. పరమాన్నం ఉంటుంది కదా, బెల్లం పొంగలి, అది చేద్దాం అనుకున్నాను కానీ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, బయటకు వెళ్ళాల్సి ఉందన్నమాట, వర్క్ ఉంది. సో అందుకని పానకం అయితే త్వరగా అయిపోతుంది. అమ్మవారికి మనం చక్కగా హ్యాపీగా పానకం పెట్టేసుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇంతకీ నేను లలితా సహస్రనామాలు ఇంట్లో చదవట్లేదు. ఈరోజు నేను టెంపుల్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా టెంపుల్కి వెళ్ళి చదువుకోవడం అనేది. ఎప్పుడూ ఇంట్లోనే చదువుకుంటూ ఉంటాను. యాక్చువల్గా అయితే ఇంట్లో చదువుకుంటాను, మేబీ నాకు ఒకసారి ట్రై చేయాలని ఉందన్నమాట. టెంపుల్లో అయితే ఇంకా డివైన్ వైబ్స్ ఉంటాయి కదా. అది కాకుండా నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. సో ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి చదవడం ఒక్కోసారి కష్టం అవుతుంది. మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ అలాగా ఏదైనా శ్లోకాలు అలాంటివి చదువుతుంటారు కదా, అలాంటప్పుడు కింద ఇలాంటిది ఏదైనా ఒక మ్యాట్ లాంటిది వేసుకొని కూర్చొని చదువుకోండి. నాకు ఇది అవైలబిలిటీలో ఉన్నిందనమాట. సో నేను ఇది తెచ్చుకొని దీని మీద కూర్చొని చదువుకుంటూ ఉంటాను. పూజ కోసం అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. మనలో చాలామంది లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు. మనం చదువుతున్న ఈ శ్లోకాలు మనం అర్థం చేసుకొని చదువుతున్నామా, లేకుంటే అమ్మవారి మీద ఉన్న భక్తితో చదివితే మంచిది అని చదువుతున్నామా? ఎలా చదివినా కూడా అమ్మవారికి మనం దగ్గరవ్వాలి అనే ఉద్దేశంతోనే చదువుతుంటాం. అమ్మవారితో మనం కనెక్ట్ అవుతాం కూడా. కానీ అర్థం చేసుకొని చదవడం వల్ల అమ్మవారికి మనం ఇంకా దగ్గరవుతాం. ప్రతి శ్లోకంలోనూ అర్థం తెలుసుకున్న ఆ అర్థాన్ని అమ్మవారిని ఊహించుకుంటూ అలా చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అదీ కాకుండా అమ్మవారికి మనం చాలా దగ్గర అవుతాం. సరే, ఇప్పుడు అర్థం చేసుకొని చదవాలి అని అనుకుంటాం కదా, నేను కూడా మీలాగే అర్థం చేసుకొని చదవాలి అని చాలా ట్రై చేశాను అనమాట. అంటే నేను చాలా వీడియోస్ చూశాను, వాటిల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది సింపుల్గా ఉండి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకి అవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను కూడా కొన్ని వీడియోస్ చూశానమాట. అసలైన అర్థం తెలుసుకునే ముందు చాలా లెంగ్తీగా ఉంటుందన్నమాట. అంటే చాలా మంత్రాలు చదువుతూ అవి ఇవి అన్నీ చెప్తూ, అంటే ఇవన్నీ నార్మల్ వాళ్ళకి తెలుసుకోవడానికి కుదురుతుందా? వాళ్ళు అవన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోగలరా? లేదా వాళ్ళు వీడియోని స్కిప్ చేసేస్తారు, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో నాకేమనిపిస్తుంది అంటే అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్గా అర్థాన్ని తెలుసుకోవడానికి కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏ పురాణాలు చదవలేదు, ఏ గ్రంథాలు రాయలేదు. నాకు అమ్మవారంటే నమ్మకం. నాలాగా అమ్మవారిని నమ్మే వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నాకు తెలియనివి కూడా తెలుసుకొని మీకు ఈ వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. ఇలాంటివి చెప్పడానికి చాలామంది ఉన్నారు, మీరెందుకు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఏమో అమ్మవారి మీద ఉన్న భక్తి నమ్మకం నన్ను ఈ డెసిషన్ తీసుకునేలాగా చేశాయి అని నేను అనుకుంటున్నాను. అందరికీ రీచ్ అవ్వాలి. ఆల్రెడీ లలిత సహస్రనామాలు చదువుతున్న వాళ్ళు కానీ, కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ అందరికీ కూడా నా వీడియోస్ హెల్ప్ అవ్వాలి అని అనుకుంటున్నాను.
నేను చెప్పే వాటిలో మీకేదైనా తప్పు అనిపిస్తే మీరు నాకు కమెంట్ చేయొచ్చు, నేను తప్పకుండా రిసీవ్ చేసుకుంటాను. నేను 1కి 10 సార్లు తెలుసుకొనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా మనం సులభంగా నేర్చుకోవచ్చు లలితా సహస్రనామాలు అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, నేను ఈ వీడియోస్ చేసేది కొంతమంది ఉంటారు కదా, అమ్మవారంటే భక్తి నమ్మకం ఉంటాయి, తెలుసుకోవాలనుకుంటారు, నార్మల్ పీపుల్ అనమాట. వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను. నా వీడియోస్ కొంతమందికి యూజ్ అయినా కూడా నాకు చాలా హ్యాపీ. కొంతమంది అయినా సరే ఇంట్రెస్ట్తో నేను చదవాలి అని నేర్చుకోవాలి అని అనుకుంటారు కదా ఇవి చూసిన తర్వాత. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను ఇవాళ నుండే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అసలు లలితా సహస్రనామాలు ఉన్నాయి కదా, అవి కాకుండా లలిత అమ్మవారి గురించి తెలుసుకుందాం. అసలు అమ్మవారు ఎలా పుట్టారు, ఏం చేశారు, ఏంటి అమ్మవారు ఎలా ఉంటారు, అమ్మవారి కథ ఏంటి అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇది చాలా సింపుల్ టర్మ్స్ నేను యూజ్ చేస్తున్నాను, అంటే పెద్ద పెద్ద పదాలు అలాంటివన్నీ నేనేమి యూజ్ చేయట్లేదు. అందరికీ అర్థం అవ్వాలనే అనమాట నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను. పురాణాల ప్రకారం శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. పార్వతీదేవి హిమవంతుడు మేనకాదేవికి కుమార్తెలాగా జన్మిస్తుంది. ఒక వయసు వచ్చిన తర్వాత శివుడిని వివాహం ఆడాలి అనుకుంటుంది. తపస్సులో ఉన్న శివునికి సేవలు చేసుకుంటూ ఉంటుంది. దేవతలందరూ కలిసి తారకాసురుని సంహరించి లోక కళ్యాణం జరగాలి అంటే శివుడు పార్వతి ఒకటవ్వాలి అని అనుకుంటారు. అందుకు మన్మధుణ్ణి సహాయం కోరుతారు. పార్వతీదేవి తపస్సులో ఉన్న శివుని పాదాలకు పూలను సమర్పిస్తూ ఉండగా మన్మధుడు పూల బాణాన్ని శివుడిపై వేస్తాడనమాట. అంటే శివుడు కళ్ళు తెరిచి పార్వతిని చూసి ఇద్దరూ ఒకటవ్వాలి అని. కానీ శివుని తపస్సు భంగమైంది కదా, శివునికి చాలా కోపం వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మన్మధుడు ఉంటాడనమాట. శివుడు కోపంతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. పార్వతీదేవి శివుణ్ణి పొందడం అంత తేలిక కాదు అని తపోదీక్ష చేసి శివునికి దగ్గరవుతుంది. శివుడు మన్మధుణ్ణి భస్మం చేయడం వల్ల కాలిపోయి బూడిదలాగా రాలిపోతాడు. గణేశుడు అనే ఒక విశ్వకర్మ శిష్యుడు ఏదో ఇక్కడ బూడిద ఉంది అని దానితో ముచ్చటిపడి ఒక ఆకారాన్ని తయారు చేస్తాడనమాట. బ్రహ్మ దానికి ప్రాణం పోస్తాడు. అలాగే దానికి బండా అని పిలుస్తారు. అంటే అతనే బండాసురుడు అనే రాక్షసుడు అవుతాడనమాట. ఆ ఆకారం చూసి ఈ రాక్షసులందరికీ కూడా రాజుని బండాసుడిని చేస్తారనమాట. రాక్షసులకంతా రాజయ్యాడు కదా, రాక్షసులే ఉండాలి, అసలు దేవతలే ఉండకూడదు అని స్త్రీలలో కానీ మాతృతత్వాన్ని తీసేస్తాడు. అలాగే మగవాళ్ళల్లో కూడా. సో అంటే ఇంకా పుట్టరు కదా, నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు, ఇంకా దేవతలు అనేవాళ్ళు ఉండరు అని. దేవతలు, మునులు, మహర్షులు వీళ్ళంతా కూడా ఈ బండాసురుడు పెట్టే కష్టాలని ఓర్చుకోలేక ఈ బండాసురుడిని ఎలా అయినా సంహరించాలి అని అందరూ కలిసి ఒక యజ్ఞం చేస్తారు. అప్పుడు ఆ దైవ కార్యం తీర్చడానికి ఆ చిదగ్ని కుండలో నుంచి ఉదయిస్తూ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ అమ్మవారు ఆవిర్భిస్తుంది. ఆమె శ్రీ లలిత త్రిపుర సుందరి. అమ్మవారు ఎంతో ప్రకాశించే ముఖంతో సింహాసనం పైన కూర్చొని ఉంటారు. అమ్మవారికి 4 చేతులుంటాయి. అమ్మవారిలో మాతృత్వం, జ్ఞానం, శక్తి, కరుణ అన్నీ ఉంటాయి. అమ్మవారు తమ భక్తుల్ని కాపాడడం కోసం శక్తి దేవతల యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధానికి బయలుదేరుతుంది. అమ్మవారు పాశం, అంకుశం, చాపం, బాణం అనే ఆయుధాలతో బండాసురుణ్ణి సంహరిస్తుంది. దేవతలందరూ కలిసి సంతోషంతో అమ్మవారికి పట్టాభిషేకం చేస్తారు. వసిన్యాది వాగ్దేవతలు ఆమెను పట్టాభిషేకం చేస్తారు కదా, ఆ సమయంలో ఆమె గుణగణాలు, సౌందర్యాన్ని కీర్తిస్తారనమాట. అదే లలితా రహస్యనామ సహస్రం. ఈ లలితా సహస్రనామాల్లో అమ్మవారిలో ఉన్న క్వాలిటీసు, ఆమె సౌందర్యం గురించి అన్ని అర్థాలు ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని చదివితే ఎంత బాగుంటుంది. సో మనం అందరం కూడా లలిత సహస్రనామాలకు అర్థం తెలుసుకొని ఈసారి చదువుతున్నప్పటి నుంచి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారికి దగ్గర అవుదాం. ఇదే అన్నమాట అమ్మవారి కథ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ కథ తెలుసుకున్న తర్వాత
నేను నెక్స్ట్ వీడియోస్లో లలితా సహస్రనామాలకి మీనింగ్ కూడా ఇలాగే నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అంటే నేను నార్మల్గా వ్లాగ్స్ వీడియోస్ చేస్తుంటా కదా, అవి కూడా ఈ ఛానల్లో వస్తాయి. కానీ ఈ స్పిరిచువల్ టాక్ ఉంది కదా, ఇవి మాత్రం ఈ అమ్మవారి గురించి ఈ లలితా సహస్రనామాలు మాత్రం సపరేట్ ప్లేలిస్ట్ ఒకటి యాడ్ చేస్తాను. అందులో మీరు ఈ వీడియోస్ అన్నీ చూడొచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.